మేడిపల్లి గట్కేసర్ రైల్వే మార్గంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి అత్తమామలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. చనిపోయిన తన కోడలు తల్లి సోదరుడి నుంచి తమకు తమ కుమారుడు సురేందర్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ బాధిత వృద్ధ దంపతులు భగవత్ రెడ్డి సులోచనలు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరి 31న తమ కోడలు ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంపై స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమను చంపుతామని బెదిరిస్తున్నామని తమకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని వారు కమిషన్ ను వేడుకున్నారు. ఏదైతే జనవరి 31 తారీఖు నాడు విజయారెడ్డి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో విజయారెడ్డి అతని కూతురు కొడుకు రైల్వే ఇన్సిడెంట్లో చనిపోయినారు. దాని విషయంలో చెనిగచెర్లలో వాళ్లకు ఇల్లు ఉన్నది. ఆ ఇంటికాడ మరి డెడ్ బాడీలను తీసుకొచ్చి ఇంటికాడ పెట్టమని ఏదైతే విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటాడో దుబాయ్ వాళ్ళ సొంత ఇంటికి పంపించాలని ఒక పథకం ప్రకారంతో సొంత ఇంటికి పంపించి అక్కడ ఆ ఇంట్లో ఉన్న ఏదైతే డబ్బులు 1,40,00,000 రూపాయలు, కిలోన్నర బంగారము, 2 కిలోల వెండి, ఇక్కడ హైదరాబాదులో చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకొని ఎవరైతే సురేందర్ రెడ్డి వాళ్ళ అత్త పుష్ప, బామ్మర్ది చిరంజీవి, వాళ్ళ భార్య లక్ష్మి, అదేవిధంగా రౌడీ షీటర్ దర్గా సుధాకర్ రెడ్డి పైల్మాన్ బోడుపల్లి అంటారు, అతను దగ్గర పెట్టి ఆయన వీళ్ళను బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు. మీరు సెటిల్మెంట్ చేసుకుంటారా చేసుకోరా, లేకపోతే మీ అంత చూస్తాం, మిమ్మల్ని చంపేస్తామని చెప్పి ఫోన్లు చేసి పిలుచుకొని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ నలుగురిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమందరము ఒకటే, మాది సొంత విలేజ్, నా పేరు మంచాల యాదగిరి, మాది యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బొల్లెపల్లి విలేజీ అంతా. మేము ఇక్కడ బోడుపల్లి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉంటాం కనుక వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి పోలీస్ స్టేషన్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ కూడా పోతే పోలీసు వాళ్ళు సహకరిస్తలేరు. డీజీపీ దగ్గరికి కూడా పోయి కలవడం కూడా జరిగింది, ఎవరు కూడా సహాయం చేస్తలేరు. కనుక ఇక్కడ మానవ హక్కుల కమిషన్ దగ్గరకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వీళ్ళ డబ్బులు వీళ్ళ ఆస్తులు వీళ్ళకు ప్రాణ భయం కూడా ఉన్నది, ప్రాణ రక్షణ కూడా కల్పించాలని చెప్పి కూడా మానవ హక్కుల కమిషన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. వీళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. వెళ్ళి గడికేసారి మధ్య రైల్వే స్టేషన్ ముగ్గురు, నా కోడలు విజయారెడ్డి, నా కూతురు మా మనవరాళ్ళు చేతన్ రెడ్డి, నా మనవడు విశాల్ రెడ్డి, ముగ్గురు రైల్వే స్టేషన్ పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాక తర్వాత మాకు 30 నాడు పొద్దుగాల 9 గంటలకు మాకు తెలిపారు, ఇట్లా అర్జెంట్గా రావాలి, క్రిస్మస్గా రావాలంటే మేము ఎందుకు అని మేము ఉన్నాం. అంటే మీ కోడలు చచ్చిపోయిందంటే మేము ఫస్ట్ అనుకున్నాము ఏదో మామూలుగా ఏదో హార్ట్ అటాక్ వచ్చింది, రైల్వే పోలీసు వచ్చి ఇంట్లో ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. వస్తే మళ్ళా మా వరకాల పుష్ప మా కొడుకు ఇద్దరు వచ్చారు. వాళ్ళు వెంబడి వచ్చి వాళ్ళు పేరు పైన చదువుతారుగా కాగితాలన్నీ తీసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్, ఒకటి పెద్ద ఐఫోను, మన ప్లాటర్ కాగితాలు, మళ్ళా మా కోళ్ళు ఇచ్చిన ప్రామ్స్ నోట్లు, ఏమేమి ఉన్నాయో విలువైన వస్తువులు మొత్తం తీసుకుపోయారు. ఈ ఫస్ట్ తీసుకుపోయిన డబ్బు బంగారు వెండి అన్ని ఇవన్నీ తీసుకోవాలి పెట్టుకోరు. కానీ మాకు అనుమానం వస్తలేదు, మాకు తెలియదు కదా సంగతి. మా కొడుకేమో తిరుగుతా కూడా పట్టించుకోలేదు మమ్మల్ని, ఎందుకంటే మాకు గీత ఉన్నాం అనుకుంటారో లేకపోతే వీళ్ళకి ఏం లేదు అనుకుంటారో తెలియదు, కానీ ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ రాజకీయ పలుకు పడుతున్నో దేనితోనో వాళ్ళు మమ్మల్ని ఎందుకు గురగాయిస్తారు. కాబట్టి మేము ఎక్కడ గత్యంతరం లేక ఈ లాస్ట్కు ఈ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాము, వాళ్ళ మాకు న్యాయం చేయకూడదని చెప్పి నమ్మక చొప్పున ఇక్కడికి వచ్చినామయ్యా. మీరు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.